బావతో నా జీవితాన్ని ఎంత ఊహించుకున్నానమ్మా. మా ఇద్దరికి కలిపి వారసులు పుడతారు, అందరం ఆనందంగా ఉంటామని ఎన్నెన్నో అనుకున్నానమ్మా. కానీ అవన్నీ జరగవని తెలిసిన తర్వాత కూడా ఎలా అందరిలో నవ్వుతూ తిరుగుతానమ్మా. నీ బాధ నాకు అర్థమవుతుంది. ఇలా నువ్వు బాధపడకూడదనే కదే నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి IVF ద్వారా నీకు పిల్లలు కలిగేలా మాట్లాడుతున్నాను. అమ్మా, భయంగా ఉందమ్మా. నేను గర్భవతిని కాలేను, నా గర్భసంచి తీసేశారని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటో అని చాలా భయంగా ఉందమ్మా. నువ్వు భయపడకే, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటానే. నువ్వు భయపడినా ఆవేశపడినా అవి సక్రమంగా జరగవే. నువ్వే అన్నావు కదే మనం చేసే ప్రతి పని ఆలోచించి చెయ్యాలి అని. అలాగే ఆలోచించి చేద్దాం. నువ్వు కొంచెం స్థిమితపడవే. నువ్విలా ఒంటరిగా కూర్చునున్నా కూడా అందరికీ అనుమానం వస్తుంది. అలా ఉండకు. అందరిలోకి నువ్వు రాకపోయినా నవ్వుతున్నట్టు నటించవే. ఇదంతా దేని గురించి? నీకోసమే కదా, నీ జీవితం కోసమే కదా. అవునమ్మా, అలాగే చేస్తాను. కానీ మనం బావని హాస్పిటల్కి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకువెళ్ళాలి. ఇప్పటికిప్పుడంటే కుదరదే. అందులోనూ విహారీ ఊళ్ళో లేడు. అదేంటి, బావ ఊరు వెళ్ళాడా? అసలు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఊరు వెళ్ళడం ఏంటి? వాడి గురించి నీకు తెలుసు కదమ్మా. ఊళ్ళో వాళ్ల పనులన్నీ నెత్తి మీద ఎత్తుకుని తిరుగుతూ ఉంటాడు. ఊళ్ళో వాళ్ళ పనులా? ఇందాక కూడా కింద నుండి ఏవో మాట్లాడుతున్న సౌండ్స్ వినబడ్డాయి. ఎవరొచ్చారమ్మా? రుక్మిణి అని వచ్చిందిలేమ్మా. రుక్మిణినా? రుక్మిణి ఎవరమ్మా? అందుకే వాడా రుక్మిణి కూతురు కావేరిని కాపాడటానికి రామాపురానికి వెళ్ళాడే. ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని పట్టించుకోడు కానీ ఊర్లో వాళ్ళ సమస్యల్ని నెత్తిన పెట్టుకుని పూరేగుతూ ఉంటాడు. బావ నాకేంటో అర్థం కాడమ్మా.